ఆసపు గారు ఏమని రాస్తున్నారంటే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి అని ప్రారంభిస్తున్నాడు ఈ కీర్తన. ఈ కీర్తనలో ఈ 11 వచనాలకి ఒక టైటిల్ ఇవ్వగలిగితే, దానికి గతం నుండి నేర్చుకొని భవిష్యత్తు తరమునకు నేర్పించడం. ఈ 11 వచనాల్లో కూడా అవే మనం చదువుదాం ఒకసారి. మొదటి వచనం అయింది. రెండో వచనంలోకి వెళ్తే, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలము గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. ఇక్కడ రెండో వచనంలో నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను అంటున్నాడు ఆసాఫ్. ఆయన ఉపమానం చెప్తానంటున్నాడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తానంటున్నాడు. ఏంటి ఈ ఎగ్జాంపుల్ అంటే, గత తరములో తన ప్రీవియస్ తరాలలో మన పితరులు ఏమేమి చేశారు, మనం ఏమేమి చేయకూడదు, ఫ్యూచర్లో ఏం చేయాలి అనే విషయాలు. అలాగే కిందన గూఢ వాక్యములు అని రాశాడు. ఇంగ్లీష్ బైబిల్లో డార్క్ సేయింగ్స్ అని వ్రాయబడి ఉంది. గూఢ వాక్యములు అని అంటే అర్థం చేసుకోవడానికి కష్టతరమైనవన్నిటినీ కూడా నేను మీకు వివరిస్తాను, మీకు తెలియచెప్పేదను అని చెప్పి ఆసఫ్ ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. ఆయన యేసు ప్రభు వారు ఉపమానం లేకుండా ఏది కూడా చెప్పలేదు. ఆయన ఎంతోమంది ప్రజల దగ్గరికి నడిపించబడ్డాడు, వెళ్ళాడు, కొండ మీద ప్రసంగాలు చేశాడు. ఆయన ఎక్కడ చేసినా కూడా యేసు ప్రభు వారు ఉపమానం లేకుండా చెప్పలేదు. ఎందుకంటే ఉపమానంతో చెప్తే ఎలాంటి ప్రజలకైనా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆసాపు గారు, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, మీరందరూ కూడా మీ చెవులను తెరవండి, ఈ మాటలకు, నా బోధకు మీరు చెవి ఒగ్గండి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను అని ప్రారంభిస్తూ ఉన్నాడు. 3వ వచనం, మాకు తెలిపిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. 4వ వచనంలో కూడా చదువుదాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను.